మన ఏపీలో కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలన అయిన సందర్భంలో కేకే సర్వే అని ఒక సర్వే చేశారు సార్. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. లాస్ట్ టైం ఆయన చెప్పినట్టు జరిగింది. ఏదైతే మా 2 సార్లు జరిగింది. ఈయనకేమో 130 వస్తాయని. బట్ హర్యానా అండ్ మహారాష్ట్ర కేకే టోటల్ అట్టర్లీ ఫ్లాప్. ఇప్పుడు మరి మొన్న సర్వే చేస్తే 124 సీట్లకి సంబంధించి పోటీ చేసి ఇప్పుడు యాక్షన్స్ పెడితే టీడీపీకి కేవలం 70 వస్తాయి, ఎందుకంటే ఎమ్మెల్యేల మీద బాగా వ్యతిరేకత ఉందని చెప్పేసి ఒకటి ఇచ్చాడు సార్ ఆయన. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సర్వే? సార్ 175లో అంటే 133 ఎంత వచ్చినాయి కదా, 135. బట్ ఒక 30-35 మీద నెగటివ్ ఉందనేది ఫ్యాక్ట్. పత్రికల్లో కూడా ఇక్కడ మనకు రావడం లేదు. నేను ఆంధ్రాకి 2 సార్లు పోయాను కదా, సీఎం గారు కూడా ఇంకా వార్నింగ్ ఇస్తున్నారు. అవినీతి జరుగుతున్నది, ఎమ్మెల్యేలు చేస్తున్నారు స్థానికంగా. లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ కాకపోతే లిక్కర్ సిండికేటా ఏంటంటే ఎంఆర్పి కంటే కొంత ప్రైస్ ఏదైతుందో ఎక్కువ అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. బెల్ట్ షాప్ ముందేమో ప్రభుత్వం ఉంది కదా, ప్రైవేట్ వాళ్ళు నడిపిన కనుక బెల్ట్ షాప్స్ అంటే గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఏమైందంటే గ్రామ అభివృద్ధి కమిటీ అని వేసుకొని ఎవరైతే ఎక్కువ యాక్షన్ చేస్తారో వేరే హోల్సేల్ దగ్గర నుంచి అయ్యేది, ఈ రిటైల్ షాపర్ దగ్గర నుంచి టౌన్ నుంచి తెచ్చుకుంటాడు, ఆ ఊర్లో అమ్ముతాడు. లైసెన్స్ కొన్ని ప్లేస్ లో లేని ప్లేస్ లో ఏదైతుందో బెల్ట్ షాప్స్ తో 5 లక్షలకు 6 లక్షలు ఎవరైతే ఎక్కువ పడతాడో ఒక్కడే అమ్ముతాడు ఆ ఊర్లే. ఆ 5 లక్షలు గ్రామ అభివృద్ధి కోసం అవుతుంది. సో వాడు ఆ టౌన్ కు పోయే బదులు ఎప్పుడంటే వాడు క్రెడిట్ ఇస్తాడు కదా, బెల్ట్ షాప్ వాడు క్రెడిట్ ఇస్తాడు కదా సార్, ఊర్లో దగ్గరికి ఇస్తాడు కదా సార్ క్రెడిట్ ఇస్తాడు. 15 రోజులకు ఒకసారి, రోజు క్వార్టర్ అనుకోండి, 15 days కాదు ఇస్తా, లేకపోతే పంట మీద ఇస్తా, రేట్ అడ్డగోలు వేసుకుంటాడు. ఎంఆర్పి ప్రైస్ కంటే కూడా ఎక్కువ అమ్ముతున్నారు. ఇసుక కూడా జరుగుతూ ఉంది, ట్రాన్స్ఫర్స్ లో జరుగుతూ ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉంది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఉంది, లోకేష్ గారి దృష్టికి ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఉన్నది. కొంత టైం పడుతుంది, బట్ నెగటివ్ ఉంది డెఫినెట్లీ, దాంట్లో అనుమానం లేదు. అంటే టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రమాదం అని సర్వేలో ఇచ్చిండని నేను అనుకోను. బట్ ఇంక్రీజ్ అంటే ఒక 40 నుంచి 50 సీట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికైతే జరిగే సమస్య లేదు, జరుగుతుంది. ఇండియా టుడే ఎప్పుడైతే ఎవ్రీ 1 year కి ఇస్తాడో ఆయన పద్ధతి ప్రకారం ఇస్తాడో 40-50 సీట్ల వరకు పెరుగుతుంది వైఎస్ఆర్పి అనేది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సార్ గతంలో మనం చూసాం, కహావత్ ఉంది, గుడ్డు తినటోడు పోతే కోడి తింటోడు వచ్చింది, కోడి పోతే గొర్రె వచ్చింది, గొర్రె వేస్తే పోతే ఏదైతుందో బర్రె వచ్చింది, బర్రె పోతే ఏనుగు. అంటే పోతూ ఉంటే ఈ ఎన్నికల్లో ఈ 100 కోట్లు ఖర్చు పెట్టడం, 10-20 పెట్టడము, ఒకసారి పార్టీ ఇస్తుంది, ఎవరు సొంతం పెట్టుకుంటుండ్రు, బంధువులు ఆస్తులు అమ్ముకుంటుండ్రు. మళ్ళీ మనం ఎన్నికలు కొట్లాడాలంటే డబ్బులు కావాలి కదా, ఈ పార్టీ ఇస్తుందో లేదో, ఈ పార్టీ మనం టికెట్ ఇస్తుందో లేదో, మనం కొట్లాడాలంటే మనకు డబ్బులు కావాలి అని ఏదైతుందో. అంటే పోయినోని కంటే వచ్చినోడు ఎవ్రీ టైం కరప్షన్ ఇంక్రీజ్ అవుతుంది పర్సెంటేజ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో పార్టీ ఫండ్ ఢిల్లీకి ఇవ్వాలంటే పార్టీ ఎలక్షన్స్ ఉంది, ఎనీ పార్టీ 2% ఉండే ఇరిగేషన్ మేజర్ కాంట్రాక్ట్ లో. 2 పోయి ఈయన కాలంలో 6 వచ్చింది మన కేసీఆర్ పాలనలో. 6 మళ్ళీ పర్సనల్, కేటీఆర్ కోట్ కొంత, కవిత కొంత, మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఇంపార్టెంట్ వేరే 6% మినిమం పని. ఇట్లా అటువంటిది ఇప్పుడు ఏదైతుందో బిల్లులు, పెండింగ్ బిల్లులకి 10, 20, 30 వరకు అవుతుంది, కాలేజీలో కానీ బిల్లులు కానీ. అటువంటిది ఏదైతుందో పర్సెంటేజ్ పెరుగుతుంది. పెండింగ్ ఉన్నోడైతే కొత్త వర్క్ అయితే అంత ఇవ్వలేడు, ఇచ్చినా కొంత ఏదైతుందో. ఇప్పుడు మేజర్ వర్క్స్ కొన్ని వచ్చినాయో దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉందో అది రేవంత్ రెడ్డి గారికి బామ్మర్దే అయ్యే సుజన, లేకపోతే పొంగులేట, లేకపోతే డబ్బులు చేసే మేఘాక వాళ్ళకి దొరుకుతున్నాయి. చిన్నోడైతే కాంట్రాక్ట్ చేసే పరిస్థితి లేదు. డబ్బులు అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ శాంక్షన్ అయితేనే టేకప్ వర్క్ చేస్తూ, లేకపోతే చేయడం లేదు. ఎవడన్నా కొత్తోడు బకరా లేకపోతే పాతోళ్ళు అయితే ఒకటి చేయడం లేదు. ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన కూడా ఉంది ఆదిలాబాద్లో ఉన్న కాంట్రాక్టర్. సో ఇవన్నీ ఏదైతుందో, ఏది ఏమైనా ఉన్నోళ్ళ మీద రియాక్షన్ అనేది కామన్, ఇక్కడ కానీ అక్కడ కానీ. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో తీవ్రంగా అంటే వేల మంది ఎవరినైనా కదిలించరు. ఇక మళ్ళీనైతే కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ నాయకులు, నేను పేర్లు చెప్పదలుచుకోవాలి, ఏమాయలు అంతే. ఇక మళ్ళీ మర్చిపోవాలనేది ఏదైతుందో ర్యాంక్ అండ్ ఫైల్ కాన్ఫిడెన్స్. ఎవరైతే పదవిలో ఉన్నారో, ఎమ్మెల్యేనో, ఓ కార్పొరేషన్ లో ఉన్నాడో, ఎమ్మెల్యేగా ఉన్నాడో, మంత్రిగా ఉన్నాడో, ఎమ్మెల్సీగా ఉన్నాడో, అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే సార్. కార్యకర్తలకు మాత్రం లేదు.
లేదు లేదు, నాయకులకు లేదు, మనది కాదు. ఇప్పుడే ఉన్నప్పుడే చదువుకోవాలనే పద్ధతిలో జరుగుతుందనేది సత్యం. ఇది సత్యం, జగన్ జరిగిన సత్యం. ఏది ఏమైనా చివరగా దురదృష్టకరము. పోర్ట్ఫోలియోస్ అనేది ఇంతవరకు నేను 72 నుంచి పర్ఫెక్ట్ ఫాలో అవుతున్నాను. అది హైదరాబాద్ లో 23 సంవత్సరాలు పివి నరసింహారావు జమానాకి హైదరాబాద్ లో 72 నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను. యూనివర్సిటీకి వచ్చి 28 ప్లస్ 53 సంవత్సరాల చరిత్రలో పోర్ట్ఫోలియోస్కి ఏదైతుందో అధిష్టాన వర్గం దగ్గరికి పోయి 3-4 రోజులు పెండింగ్ పెట్టి దాని మీద చర్చ జరుగుతుందనేది ఇప్పటి వరకు జరగలేదు, జరగది. ఇది సూచకము. కాంగ్రెస్ పార్టీకి ఇది మంచిది కాదు. ఇప్పటికైనా నాయకులు కొంతమంది కళ్ళు తెరిచి మీకుండే ప్రచార సాధనమా, వేవులెంత, హైకమాండ్కి ఇది రాబోయే రోజుల్లో ఇది స్టాప్ పెట్టి కొంత సెట్ రైట్ చేయకపోతే కాంగ్రెస్ కు ప్రమాద గడియలు ఉన్నాయి. లోకల్ బాడీకి ఏం లేదు, బట్ అన్రిపేరబుల్ రిపేర్ చేసుకోవాలంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఏదైనా సూచనలు ఏదైతుందో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ లేఖల ద్వారా గానీ దూతల ద్వారా గానీ, ఇక్కడ మీనాక్షి ఆమె తీసుకుంటుంది కనుక ఆమె రిప్రజెంటేషన్, ఆమెకి ఇచ్చిన కాపీస్ ఏఐసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఎవరైతే దాంట్లో జయరాం రమేష్ లాంటి వాళ్ళకు సునీల్ కన్గోలు కూడా మొత్తం చూస్తుండు కనుక అతను కూడా దాని మీద తను సర్వే చేసుకుంటాడు కదా, ఇది వాస్తవ ఫీడ్బ్యాక్ అనేది. లేకపోతే మాత్రం కాంగ్రెస్ యూపీ, బీహార్ 89 నుంచి మటాష్, 65 నుంచి తమిళనాడు, 75 నుంచి బెంగాల్ 200 లోకసభ ఉన్న సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తే 10 సీట్లు రాని పరిస్థితి. ఎవరితో కలిసి చేసినా కూడా 10-15. అటువంటిది కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎవరైతే కలలు గంటా ఉన్నారో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం అనేది ఇక్కడ మీరు రిపేర్ చేసుకొని 17లో 16 ఒకటి తీసేయండి, 16కి ఏదైతుందో మోర్ దాన్ 10 తెస్తామనే కంకణం కట్టుకోవాలంటే ఇది రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి కార్యకర్తకు, ప్రతి సైనికుల లెక్క, అధిష్టాన వర్గానిక, దూతలక, అబ్జర్వర్స్ కా, ఇన్ఛార్జులక మీరంతా ఏదైతుందో ప్రింట్ ద్వారా ప్రజల్లో ఉండే అభిప్రాయము గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు ఇవ్వండి. మీకేం పనిష్మెంట్ కాదు. ప్రజల్లో ఏం జరుగుతుంది, మంత్రుల్లో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పడం తప్పలేదు. పేర్లు పెట్టకుండా ఓవరాల్ మీరు ఇస్తేనే కాంగ్రెస్ క్షేమం కోరినట్టు, లేకపోతే కాంగ్రెస్ కు గట్టు రోజులు అనేది మీ యోజన ద్వారా కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ కార్యకర్తలకు చేతులు జోడించి నాకేమి అవసరం లేదు, పార్టీ పైరవి లేదు, హితువుగా మాత్రమే నేను చెప్తాను, వాస్తవాలు మాత్రమే చెప్తాను.